అంతర్జాతీయ పటంలో ఒక అద్భుతమైన మెట్రోపాలిటన్ సిటీగా, గ్లోబల్ ఐటీ, రియల్ ఎస్టేట్ హబ్గా అత్యంత వేగంగా విస్తరిస్తున్న మన భాగ్యనగరం మెరుపుల వెనుక నగరవాసులు అనుభవిస్తున్న నిత్యం నరకం దాగి ఉంది. ఉదయాన్నే కన్ను తెరవగానే ఆఫీసులు, ఫ్యాక్టరీలు, కళాశాలలు, ఇతర వ్యాపార పనుల కోసం రోడ్డెక్కితే చాలు గంటల కొద్దీ మన సహనానికి తీవ్ర పరీక్ష పెడుతూ నరకయాతన చూపే ఆ రద్దీ ట్రాఫిక్ జామ్లు. ఇక రోజంతా ఆఫీసుల్లో క్షేత్రస్థాయిలో కష్టపడి అలసి సొలసి ప్రశాంతత కోసం ఇంటికి చేరితే రాత్రి వేళల్లో ఊపిరాడనివ్వకుండా చేసే ఉక్కపోత, తీవ్రమైన నిద్రలేని రాత్రులు. అంతర్జాతీయ స్థాయిలో మెగా సిటీగా ఎదిగే క్రమంలో ఒక సాధారణ హైదరాబాద్ పౌరుడు తన ఆరోగ్యాన్ని, సమయాన్ని పణంగా పెడుతూ చెల్లిస్తున్న తీవ్రమైన మూల్యం ఇది. ఈ నగర జీవన పోరాటాన్ని, పౌరుల నిత్య వేదనను రెండు ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు అంకెల రూపంలో అత్యంత స్పష్టంగా కళ్లకు కట్టాయి. ట్రాఫిక్ జామ్లు, వాతావరణ మార్పుల రూపంలో పడుతున్న జంట దెబ్బల వల్ల ప్రతి ఏటా ఒక సగటు హైదరాబాదీ ఏకంగా 198 గంటల విలువైన ఉత్పాదక సమయాన్ని శాశ్వతంగా కోల్పోతున్నాడని ఈ అంతర్జాతీయ నివేదికలు స్పష్టంగా తేల్చి చెప్పాయి. అంటే దాదాపు ఒక ఏడాది కాలంలో 8 పూర్తి రోజులు కేవలం నరకం లాంటి రహదారులపైన నిద్రలేని రాత్రుల్లోనే కరిగిపోతున్నాయి. మొదటగా పగటిపూట హైదరాబాదీలను తీవ్రంగా వెంటాడుతున్న ట్రాఫిక్ చక్రబంధం గురించి లోతుగా పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడతాయి. నెదర్లాండ్స్కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ ట్రాఫిక్ విశ్లేషణ సంస్థ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రచురించిన తాజా గణాంకాల ప్రకారం హైదరాబాద్ పౌరులు కేవలం రోడ్లపై ట్రాఫిక్ జామ్లలో చుట్టుముట్టడం వల్లే ఏడాదికి సగటున 123 గంటలు, అంటే 5 రోజులకు పైగా పూర్తి సమయాన్ని కోల్పోతున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో ఐటీ పరిశ్రమ, ఫార్మా, మౌలిక వసతుల రంగాలు నగరంలో అద్భుతంగా విస్తరించాయి. గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దులు భౌగోళికంగా ఎంత వేగంగా పెరిగాయో దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ రహదారులు నిర్మాణం కానీ, మెట్రో లేదా సిటీ బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థ విస్తరణ కానీ ఆ స్థాయిలో జరగలేదు. నగరంలో పీక్ అవర్స్లో కేవలం 10 కిలోమీటర్ల స్వల్ప దూరం ప్రయాణించడానికే దాదాపు 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతుందంటే నగరంలో రహదారుల దుస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు గంటల తరబడి సాగే ఈ ప్రయాణాల వల్ల ప్రయాణికుల అమూల్యమైన కాలం వృధా అవడమే కాకుండా లక్షలాది వాహనాల ఇంధనం వృధా అవుతూ ప్రతి ఏటా కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. తీవ్ర ప్రయాణ ఆటంకాల వల్ల ఉద్యోగులు, వాహనదారులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి, చిరాకుకు, రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక పగటిపూట ఈ ట్రాఫిక్ తిప్పులు ఒకెత్తైతే, అలసిపోయి ఇంటికి చేరిన తర్వాత రాత్రిపూట కనీస ప్రశాంతత కూడా లభించకపోవడం మరొక ఎత్తుగా మారింది. కాంక్రీట్ జంగిల్గా మారుతున్న నగర నిర్మాణంపై అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ పరిశోధనా సంస్థ తన నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలను బయటపెట్టింది. వేగంగా కాంక్రీట్ మయమవుతున్న హైదరాబాద్ నగరం ప్రస్తుతం అర్బన్ హీట్ ఐలాండ్, అంటే నగర ఉష్ణద్వీపంగా మారిపోయిందని తీవ్రంగా హెచ్చరించింది. నగరంలో పగటి సమయాలలో ఎండ తీవ్రతకు ఎత్తైన భవనాలు, గ్లాస్ నిర్మాణాలు, తార్ రోడ్లు పీల్చుకున్న విపరీతమైన వేడిని రాత్రి వేళల్లో వాతావరణంలోకి విడుదల చేస్తూ ఉండడంతో రాత్రి ఉష్ణోగ్రతలు ఎంతమాత్రం తగ్గడం లేదు. దీని ప్రత్యక్ష ఫలితంగా నగరవాసులు ఏటా సగటున 75 గంటలు ప్రశాంతమైన, నాణ్యమైన నిద్రను కోల్పోతున్నారని ఈ పరిశోధన విశ్లేషణ తేల్చింది. రాత్రి వేళల్లో సరైన నిద్ర లేకపోవడం వల్ల పౌరులలో శారీరక రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గడమే కాకుండా మానసిక అలసట, అధిక రక్తపోటు, హార్ట్ డిసీజ్, మధుమేహం లాంటి తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చిన్న వయసులోనే తలెత్తుతున్నాయి. ఈ రెండు అంతర్జాతీయ సంస్థల నివేదికలను మొత్తంగా కలిపి లెక్కగట్టి చూస్తే ట్రాఫిక్ సమస్యల వల్ల 123 గంటల ఉక్కపోత, నిద్రలేమితో 75 గంటలు వెరసి ఏడాదికి 198 గంటల అమూల్యమైన జీవిత సమయాన్ని హైదరాబాదీలు కోల్పోతుండడం సాధారణమైన విషయం ఎంతమాత్రం కాదు. ఇది కేవలం కాగితాలపై కనిపించే గణాంకాల పరిమితమైన సమస్యే కాదు. మెట్రో నగరంలో పౌరుల జీవన నాణ్యత ఏ స్థాయిలో పడిపోతుందో సూచిస్తున్న స్పష్టమైన ప్రమాద గంటిక అని పట్టణ ప్రణాళిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెంటనే మేల్కొని నగరంలో మెట్రో ఫేజ్ 2 మార్గాల విస్తరణను వేగవంతం చేయడం, ఆర్టీసీ బస్సు రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, శాస్త్రీయమైన రద్దీ నియంత్రణ వ్యూహాలు చేపట్టడం తక్షణ అవసరం. వీటితో పాటు నగరంలో దట్టమైన చెట్లను పెంచుతూ గ్రీన్ కవర్ను పెంచే దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉంది. లేకపోతే దేశంలోనే నివసించదగిన ఉత్తమ నగరంగా ఉన్న హైదరాబాద్ భవిష్యత్తులో ఆ గుర్తింపును శాశ్వతంగా కోల్పోయి కాంక్రీట్ సమాధిగా మారే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.